అసలుకి రబాడా వరల్డ్ క్లాస్ బౌలర్, అతనైతే అసలుకి కనికరం కూడా చూపించలేదు. అతనైతే పిచ్చ కొట్టుడు కొట్టారు. ఎందుకంటే 4 ఓవర్ కూడా వేయించడానికి భయపడ్డారు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతలా భయపెట్టారో వాళ్ళిద్దరు కలిసి. ఎందుకంటే రబాడా 3 ఓవర్లోనే 52 పరుగులు ఇచ్చేసాడు. అలానే శ్యామ్ కరణ్ 4 ఓవర్లు 60 పరుగులు ఇవ్వడం చూసాం. ఇక్కడ ఎవరైనా మంచి బౌలింగ్ వేశారంటే రాహుల్ చహర్ ఒక్కడే ఒక వికెట్ తీసుకొని 8 పరుగులే ఇచ్చాడు. 10 పరుగులు లోపించారంటే వాళ్ళు గ్రేట్ అన్నమాట. బ్రార్ని వేయించుంటే బాగుండేదేమో, ఎందుకంటే బ్రార్ మంచి ఫామ్లో ఉన్నాడు. 2 ఓవర్లు అతని చేత వేయించారనుకోవచ్చు. ఇంకపోతే వీళ్ళు సాల్టోన్ అరైన తర్వాత అయితే వెంకటేష్ అయ్యర్, రస్సెల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా 50లు చేయకపోయినప్పటికీ 12 బాల్లో 24 కొట్టడం చూసాం. 10 బాల్లో 28 పరుగులు, 23 బాల్లో కొంచెం వెంకటేష్ అయ్యర్ స్లోగా అనిపించింది. 23 బాల్లో 39 పరుగులు. అంతమించి మిగతా రస్సెల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ మంచిగా ఆడడం చూసాం. రింకు సింగ్ ఇంకొంచెం అబ్దార్ పంపించుంటే బాగుండేది నాకు తెలిసి. వాళ్ళు అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు వెంకటేష్ అయ్యర్ని పంపించారు ఆ పొజిషన్లో. వెంకటేష్ అయ్యర్ని కాకుండా రస్సెల్ని పంపించినా లేకుంటే రింకు సింగ్ పంపించినా బాగుండేది.